అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 77 వసంతాలను నిందినటువంటి సందర్భంగా పాలమూరు నగరంలో వేలాది మంది కార్యకర్తలతోని భారీ లారీ నిర్వహించడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జూలై 9న ప్రారంభమైనటువంటి ఓ స్టూడెంట్ ఆర్గనైజేషన్, నేషనల్ ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్. దేశంలో 77 వసంతాలను నిందినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ వరకు కూడా ఏబీవీపీ జాతీయ విద్యార్థి దినోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈరోజు స్టూడెంట్ పవర్ అంటే న్యూసెన్స్ పవర్ కాదు, ఈరోజు స్టూడెంట్ పవర్ అంటే నేషనల్ పవర్ అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు దేశానికి చాటినటువంటి ఒకే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏబీవీపీ దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. ఈరోజు 370 ఆర్టికల్ అయితేంది, అదేవిధంగా ఏదైతే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఏబీవీపీ ఎన్నో ఉద్యమాలు శ్రీకారం చుట్టింది. కాబట్టి ఏబీవీపీ గత 30 సంవత్సరాల ముందే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ గురించి ఎన్నో ఉద్యమాలు చేసింది. ఈరోజు దేశంలో అప్పుడే గోడల మీద జాతీయ నూతన విద్యా విధానం రావాలని చెప్పేసి ఏబీవీపీ ఎన్నడో రాసింది. 30 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు పార్లమెంట్లో ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యారంగ సమస్యల పట్ల, ఈ దేశ సమస్యల పట్ల రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేసి ఈరోజు విద్యార్థుల సమస్యల పట్ల ముందుకు పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విష్ణువర్ధన్, ఏబీవీపీ తెలంగాణ ప్రాంత సహ సంఘటన కార్యదర్శి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పాలమూరు శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకొని వేలాది మంది విద్యార్థులతో పాలమూరు నగరం ఒడ్డిన మహార్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడి ఏడాదిన్నర గడుస్తూ ఉన్నా కూడా ఇంతవరకు ఇచ్చిన హామీలను ఎందుకు నిర్వహిస్తలే అని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారకు రాకన్నా ముందు అనేక హామీలు ప్రలోభాలు పలికి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఎందుకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్తారన్నారు. స్కాలర్షిప్ నుంచి మొదలుకుంటే ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తలేకపోతుంది. 5,300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు మొండి బకాయిలను పెండింగ్లో పెట్టి విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతూ ఉంది. మాకేమనిపిస్తుంది అయ్యా అంటే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతూ ఉంది. నిమ్మకు నీరెత్తినట్టు ప్రతి మధ్యానికి ఈ రాష్ట్రంలో మంత్రిని ఏర్పాటు చేస్తావు, కానీ నువ్వు విద్యాశాఖ మంత్రిని ఎందుకు ఏర్పాటు చేస్తలేవు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా యూనివర్సిటీలో అనేక విధాలుగా సెల్ఫ్ ఫైనాన్షియల్ కోర్సులు చేస్తున్నావు, ఎందుకు యూనివర్సిటీలలో నాణ్యమైన భోజనం చేస్తలేవు. అదేవిధంగా బీటెక్లలో సీట్లను పెంపొందిస్తున్నావు, కానీ బీటెక్లలో ఉమ్మడి 33 జిల్లాలలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎందుకు నువ్వు గవర్నమెంట్ బీటెక్ కాలేజీలు వస్తలేవని చెప్పి, ఎందుకు ఎంబీఎస్ బీటెక్ కాలేజీలు వస్తలేవని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా మీరైతే ఇదే మొండి వైఖరి వీరి ఇదే వైఖరితో ఉంటే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ నా పేరు సతీష్, పాలమూరు జిల్లా కన్నర్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు పాలమూరు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 8,000 కోట్ల స్కాలర్షిప్లు గత 4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి. అంతేకాదు పాలమూరు యూనివర్సిటీలో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు లేవు, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు. ఈ విషయమై ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఎన్నో ఉద్యమాలు చేసిన ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్యమాలు చేసి ఎన్నికల్లో ఓడగొట్టడం జరిగింది. ఓడగొట్టినా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమాత్రం ఈ విద్యార్థుల గురించి ఆలోచిస్తలేడు. కనీసం ఈ పాలమూరు జిల్లా నుంచే ఒక ముఖ్యమంత్రి అయ్యిండు, ఆ ముఖ్యమంత్రి ఈ పాలమూరు జిల్లాని కనీసం పట్టించుకోవడం లేదు. అంతేకాదు పాలమూరు ఏదైతే వెనుకబడ్డది అని పాలమూరు అప్పట్లో చెప్పిర్రో, ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఈ జిల్లా నుండి ముఖ్యమంత్రి ఉండి ఇప్పుడు మొత్తానికి ఎన్నికినెట్టుతుంది ఈ జిల్లాని. కానీ ఏమాత్రం ఈ జిల్లా విషయంలో ఈ రేవంత్ రెడ్డి స్పందిస్తలేడని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో ఏదైతే పాలమూరు యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ పట్టించుకోవాలి, యూనివర్సిటీకి రావాలి, యూనివర్సిటీ ఎలాంటి సమస్యలు ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకోవాలి, యూనివర్సిటీలో సమస్యలు తీర్చాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ విద్యార్థి దినోత్సవం నుంచి హెచ్చరిస్తూ ఉంది రేవంత్ రెడ్డికి. ధన్యవాదాలు. నా పేరు నరేష్ తేజ, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ.